पितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमयं तमसो मा ज्योतिर्गमयं मृत्योर्मामृतङ्गमयम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। నమస్తే అక్కయ్య, సర్వేభ్యో నమో నమః. అందరికి నమస్తే. స్వామి దయానంద సరస్వతి యొక్క మనం అంటే జన్మబోధ, బాల్యము, మృత్యువు, తర్వాత సన్యాసము, ముందు మూలశంకరుడు, తర్వాత శుద్ధ చైతన్యాన్ని లాలా భక్తుని ద్వారా ఆ నామకరణం చేయించుకుంటాడు. తర్వాత పూర్ణానంద స్వామి దగ్గర దయానంద సరస్వతిగా సన్యాసం తీసుకుని ఇక వివిధ మార్గాలు, వివిధ యాతనల ద్వారా తన యోగాభ్యాసాన్ని, తన లక్ష్యం వైపు నడుస్తూ ఉన్నాడు. అయితే అతనికి వివిధ గురువులు చెప్పినటువంటి ఏదైతే యోగ మార్గం ఉందో, చక్రాలు ఉన్నాయో, ఆ చక్రాలను కూడా స్వామీజీ విద్య అభ్యసించాడు గనక అతను ఒక చోట నదిలో ప్రవహింపబడుతున్నటువంటి శవాన్ని తీసుకుని దాన్ని కోసి అందులో ఉన్నటువంటి ఆ మహిమల్ని కూడా, అంటే చక్రాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. దయానంద స్వామి ద్రోణసాగరం నుండి మరాదాబాద్ వెళ్ళెను. అట నుండి శంబల్, గడముక్తేశ్వర్ చూచుకొనుచు గంగా తటము చేరుకొనెను. అప్పుడు స్వామి దగ్గర అనేక ధర్మ గ్రంథములే కాక శివ సంధ్య, హఠయోగ ప్రదీపిక, యోగ బీజము, ఇంకను కేశరాణి సంగతి నామ పుస్తకములుండెను. వానిలోని కొన్ని పుస్తకములలో నాడీ చక్రము గూర్చి విశేష వర్ణములు స్వామి చూచియుండెను. ఈ విషయమున స్వామి ఎన్నడూ ధ్యానపూర్వకముగా చూడను లేదు. స్వామి బుద్ధియందు ఆ విషయము పూర్ణ రూపమున స్థిరపడను లేదు. అందలి సత్యమును గూర్చి స్వామికి ఎల్లప్పుడూ సందేహం ఉండేది. సాధారణ సాధనముల మూలమున అతడు ఆ సందేహమును తొలగించుకొనుటకును ప్రయత్నపడెను. కాని సందేహము తొలగకపోగా అది బలపడసాగెను. గంగా తటమున పరిభ్రమణము నర్చుచు ఒకనాడు స్వామి ప్రవాహమున ఒక శవము కొట్టుకొని పోవుచుండగా చూచెను. దానిని చూడగానే ఆ శవమును పరీక్షించి తన సందేహమును పూర్ణముగా తొలగించుకొనుట మంచిదని ఎంచెను. వెంటనే వస్త్రములను సర్దుకొని స్వామి ప్రవాహంలోకి దూకి శవమును ఒడ్డుకు తెచ్చెను. తన దగ్గరున్న పదునైన కత్తితో శవమును కోసాడు. ఇంకా జాగరూకతతో శవమును కోసి హృదయమున వేరు చేసెను. దాని పరిణామమును, ఆకారమును పుస్తకస్థ అంటే పుస్తకములో యందు ఉన్నట్టుగా వర్ణనతో పోల్చి చూచెను. అట్లే శిరస్సు, కంఠము మున్నగు అవయవములను కూడా పరీక్షించెను. నాభి చక్రము మున్నగు వాటిని కూడా పరిశీలించెను. కాని పుస్తక వర్ణిత విషయములకు శవగత అంగముల స్వరూపమునకు సామ్యము కనిపింపదయ్యే. ఏదైతే పుస్తకంలో చదువుకున్నాడో, ఏదైతే ఆ శవంని చూస్తున్నాడో అక్కడ రెండు సమముగా లేవు. ఇక్కడ చెప్పింది వేరుగా ఉంది, అక్కడ చెప్పింది వేరుగా ఉంది. పుస్తక వర్ణములు కల్పితములని స్వామికి నిర్ణయం కలిగింది. ఏదైతే పుస్తకంలో రాయబడి ఉందో అది కల్పితము అని తెలుసుకున్నాడు. అందువలన దయానంద స్వామి శవముతో పాటు ఆ పుస్తకములను కూడా అక్కడే గంగా నదిన ప్రవహించేశాడు. ఇంకా పుస్తకాలను కూడా వదిలేశాడు, తర్వాత శవాన్ని కూడా అది నదిలోకి తోచేశాడు. ఆనాటి నుండి వేదములు, ఉపనిషత్తులు, సాంఖ్యయోగ దర్శనములు తప్ప మిగిలిన గ్రంథములు యోగ విజ్ఞానమును గూర్చి వ్రాసినవి కల్పితములని స్వామి భావించాడు. ఆ రోజు ఏం నిర్ణయం తీసుకున్నాడు? ఇంకా నేను జీవితంలో ఏదైనా విశ్వసించాలన్నా, చదవాలన్నా, అభ్యసించాలన్నా ఏం తీసుకోవాలనుకున్నాడు? వేదములు, దర్శన శాస్త్రాలు, ఉపనిషత్తులు తప్ప మనుష్యకృత గ్రంథాలని స్వామీజీ విశ్వసించడం అనేది మానేశాడు. సరేనా?
ఇక గంగా తీరమున స్వామి విహరించుచు విక్రమ సంవత్సరము 1912 ఫరూఖాబాదు ప్రవేశించాడు. అట నుండి కాన్పూర్కి వెళ్ళెను. 1913 స్వామి 5 మాసముల కాలం కాన్పూర్ ప్రయాగాల మధ్యనున్న ప్రదేశములందు పర్యటించెను. ఆశ్వయుజ మాసారంభమున కాశీ చేరెను. అట నుండి స్వామి చండాలగఢ చేరెను. అక్కడ దుర్గా ఖండమునకు సమీపమున ఉన్న దేవాలయమున 10 దినములు స్వామి నివసించెను. అట వరి అన్నము తినుట మాని దుగ్ధము మాత్రమే సేవించుచు స్వామి యోగా విద్యాధ్యయ అభ్యాసములందు నిమగ్నుడయ్యను. అతను ఎప్పుడైతే గృహ త్యాగం చేశాడో ఆనాటి నుండి స్వామీజీ ఏం అభ్యసిస్తున్నాడు? అతని యొక్క పరిశీలన దేని మీద జరుగుతుంది? స్వామి దయానందుని యొక్క పరిశీలన గృహ త్యాగము చేసిన నాటి నుండి ఏ విషయంలో ఆయన చాలా ప్రయత్నిస్తున్నాడు. నిజమైన శివుణ్ణి తెలుసుకోవాలని. ఆయన విక్రమ సంవత్సరం ఎప్పుడు పుట్టాడు? విక్రమ సంవత్సరం 1881 పుట్టాడు. విక్రమ సంవత్సరము 1881. ఈ రోజు మనము విక్రమ సంవత్సరం 1913లో ఈ కథ చెప్పుకుంటున్నాం. అంటే 1881 అంటే అక్కడ 19 ఇయర్స్ తీసుకోండి. అక్కడ 19 సంవత్సరాలు, ఇది 13 సంవత్సరాలు. అంటే మొత్తం ఎంతైనాయి? 19, 13, 32 సంవత్సరాలు. అర్థమైందా? 32 సంవత్సరాల వయసులో దయానందుడు అంటే యోగం మీద పట్టు సాధించేశాడు. ఇక గృహత్యాగం ఏ వయసులో చేశాడు? 20 సంవత్సరాలు కదా. 19 దాటినవి ఇంచుమించు. అంటే 19 దాటినవి అంటే ఇక్కడ మనం ఎన్ని సంవత్సరాలు? 33 సంవత్సరాలు. అంటే స్వామి దయానందుడు యోగ విషయములో ఇప్పటికి 11 నుంచి 12 సంవత్సరాలు పరిశోధన వారిది జరుగుతూనే ఉంది. అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఈ రోజుకి మనం చెప్పుకున్న అంశం అంటే దాదాపు 10 నుంచి 13 సంవత్సరాల శ్రమంతా ఎక్కడ చేస్తున్నాడు దయానందుడు? యోగాభ్యాసం మీదనే అంతర్ముఖుడే అవుతున్నాడు. మరి మనం ఎంత నిరాశ పడుతుంటాం చెప్పండి. ఇక దయానందుడు నిరంతరము గురువులను ఆశ్రయించి దేని మీద పట్టు సాధిస్తున్నాడు? దేని మీద సాధిస్తున్నాడు పట్టు? యోగాభ్యాసం. మరి మనం అన్ని శుభకార్యాలకి వెళ్తూ, బంధువుల ఇంటికి వెళ్తూ, భోజన తాంబూలాలు, వివిధ పదార్థాలను సేవిస్తూ కూడా మన అభ్యాసం ఎలా ఉంది? ఇంకా భయపడతాం, అక్కయ్య కాన్సన్ట్రేషన్ ఎట్లా కుదురుతుంది అని. దయానందుడేమో జీవితమే అది ఇచ్చాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఒక ప్రేరణ తీసుకోండి, విమర్శగా తీసుకోకుండా ప్రేరణ తీసుకోండి. సరేనా? ఓకే. ఇక నర్మదా ఉద్గమ స్థానం. విక్రమ సంవత్సరము 1913 కార్తీక మాసమున దయానంద స్వామి నర్మదా నది స్రోతస్సును చూచుటకై మరలా యాత్ర ప్రారంభించాడు. స్వామి ఎవరిని అడగకే దారి అనుసరించెను. ఆ దారిలో ఎలా ఇటు వెళ్ళొచ్చా వెళ్ళకూడదని స్వామీజీ ఎవరిని కూడా అడుగుతలేడు. తనకు తోచినట్టుగా ముందుకు జరుగుతూ ఉన్నాడు. స్వామి ఎవరిని అడగకే ఆ విధముగా ఆ మార్గమును అనుసరించడం వల్ల దట్టమైన అరణ్యములోకి వెళ్ళవలసి వచ్చింది. ఇక ఎక్కడికి ప్రవేశించాడు దయానందుడు? చాలా దట్టమైన అరణ్యం. అక్కడ ఏం ఎదుర్కోవాల్సి వచ్చింది ఆయనకి? ఎలుగుబంటి ఎదురైంది. ఇంకా దట్టమైన అరణ్యంలోకి ప్రవేశించడం వల్ల స్వామీజీ ఏం ఎదురు చూసుకున్నాడు? ఒక ఎలుగుబంటిని చూశాడు. అర్థమైందా? ఆ ఎలుగుబంటి స్వామికి ఎదురుగా వేగముగా పరిగెత్తుతూ వస్తుంది. ఆ క్రూర మృగము అర్చుచు వెనుక కాళ్ళ మీద నిలబడి నోరు తెరిచి స్వామి పైకి దూకుతుంది. వెనుక కాళ్ళ మీద నిలబడి ముందు కాళ్ళను లేపి నోరు తెరిచి స్వామీజీ మీదికి వస్తుంది. స్వామి కొన్ని క్షణములు ఆశ్చర్యాన్వితుడై నిలబడి ఉండి తనపై పడి తనను హతమార్చబడి సిద్ధపడిన ఈ మృగమును తన చేతనున్న దండమును చూచి వెనక్కి తిరిగి పారిపోయాను. అప్పుడు స్వామీజీ యొక్క ఏదైతే బలం ఉందో ఆ బలము చూచి ఆ జంతువు ఏమైపోయింది? వెళ్ళిపోయిందనమాట. ఆ ఎలుగు అరుపును విని సమీప కుటీర వాసులు వేట కుక్కలను వెంటబెట్టుకొని పరువిడి వచ్చిరి. స్వామి సురక్షితుడై ఉండుట చూచి కుటీర వాసులు ప్రసన్నులై ఇట్లనిరి,
స్వామి ఈ అరణ్యమున మీరు ముందుకు పోవుదురేని ఘోర సంకటములను ఎదుర్కొనవలసిన వారు అగుతురు. ఈ పర్వతమున ఈ దుర్గర అరణ్యమునందు పెద్ద పెద్ద క్రూర మృగములు నివసించుచున్నవి, సింహములు పులులు ఎన్నియో ఉన్నవి. కాబట్టి మీరు ఈ మార్గమును వదిలిపెట్టండి అన్నారు. ఆ వనవాసుల మాటలు విని స్వామి కృతజ్ఞతను వెల్లడించుచు ఇట్లనెను, మీరు దయచేసి నా కొరకు ఎటువంటి చింత చెయ్యకండి. నా క్షేమమును గూర్చి మీరు భయపడవలసిన అవసరము కూడా లేదు. భగవంతుని కృప వలన నేను సురక్షితముగా ఉందును. వనవాసులు స్వామి యొక్క దృఢ నిశ్చయమునకు చకితులగుచు స్వామికి ఒక దుడ్డ కర్రను ఇచ్చి, స్వామి ధన్యమూర్తి అనుచి వెనుదిరిగి పోయిరి. స్వామి వారిచ్చిన దుడ్డ కర్రను అక్కడే పారివేశెను. ఎంతో దూరము పోకముందే స్వామీజీకి భీషణ కానకమున చేరెను. ఆ అరణ్యమున దాటుటలో స్వామి ఎన్నియో కష్టములు సహింపవలసిన వాడయ్యెను. కంటకములైన పొదలు స్వామి శరీరమునంతటిని గాయపరచెను. ముండ్లు చిక్కుకొని వస్త్రములు పీలికలుగా చిరిగిపోయెను. ఆ కంటక కీర్ణములైన ఆ పొదల మధ్య నిలబడి నడుచుటకును అవకాశము దొరకక కొన్ని ఎడల మోకాల బలముతోను పొట్టతోను ప్రాకులాడి బయటపడవలసి వాడయ్యెను. స్వామి పాదాతలములు చిల్లులు పడి రక్తము చిందింపతొడిగెను. శరీరము పెద్ద గాయములు కననయ్యెను. కాని స్వామి కార్యం వా సాధయేత్ శరీరం వా పాతయేయం అనగా ఏమి కార్యము సిద్ధింపజేసుకుందామా లేదా శరీరం గురించి ఆలోచిస్తామా? ఎప్పుడైతే మనం ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకున్నామనుకో అప్పుడు కొంత శరీరానికి శ్రమ చేయవలసి ఉంటుంది. అర్థమైందా? అందుకనే సుఖార్థినః కుతో విద్య విద్యార్థినః కుతః సుఖం. సుఖం కావాలి అంటే ఏముండదు, విద్య కావాలంటే సుఖం అవునా? ఇప్పుడు మీరు హాయిగా టీవీ ముందు కూర్చుని సీరియల్ చూస్తూ కాఫీలో వడలో ఏదో తినుకుంటూ పక్క వాళ్ళతో ముచ్చట్లు పెడితే బాగుంటుండే. కానీ ఇప్పుడు ఏమైంది, ఇది వినాలి అంటే ఏం విజయత్తమ్మ అంతే, అవి మానుకోవాలి. అయితే ఎక్కడొకటి త్యాగం చేస్తేనే ఒకటి లభిస్తుంది కదా. ఫ్రెండ్స్ తోటి కూర్చొని గప్పాలు కొట్టడం సుఖం. ఈ క్లాస్ లో మౌనంగా నిటారుగా ప్రతి ఒక్క అక్షరాన్ని గ్రహించడం ఎంతవరకైనా తపస్సే కదా. అక్కయ్య మళ్ళీ ఏం అడుగుతుందో చాలా జాగ్రత్తగా వినాలి. అందుకనే సుఖం కావాలి అంటే ఏం వదులుకోవాలి? విద్యను వదులుకోవాలి. విద్య కావాలి అంటే సుఖాన్ని వదులుకోవాలి. సరేనా? అయితే ఒక ఏజ్ లో ఆ విద్యనే కావాలి సుఖం వద్దు అని తల్లిదండ్రులు దండన ఇస్తారు. ఎవరికి? పిల్లలకు. నువ్వు మానవ జన్మ ఎత్తినవు, తప్పకుండా విద్యనే అభ్యసించాల్సిందే అని తల్లి ఏం చేస్తుంది? పిల్లవాడు స్కూల్కి దండన ఇస్తుంది. ఇప్పుడు మీరు మీ క్లాస్ లో వెళ్ళినా వెళ్ళకపోయినా మీకు దండన ఇవ్వట్లేదు మాతాజీ. మీరు ఇవ్వాలి, నేను ఇవ్వాలా? అర్థమైందా? దండన మీరు ఇచ్చుకుంటారు. ఇంకా ఈ వయసుకు వచ్చిన తర్వాత ప్రపంచ సుఖాలని కోరితే దండన మీరు ఎన్నుకున్నట్టే కదా. ఏంటి? జన్మ మరణాలు. అవునా కదా? ఇది సృష్టి యొక్క సహజ ధర్మం కదా. మనం తపస్సు చెయ్యకపోయినా, నియమిత జీవితాన్ని అవలంబించకపోయినా అది పరిణామం మనమే అనుభవిస్తాం. అది గమనించుకోవాలి. సరేనా? ఇక అరణ్యమును దాటి బయటపడినప్పటికీ అంధకారము నలువైపులా వ్యాపింపసాగింది. ఇక స్వామి క్షతగాత్రుడై సగము చచ్చిన వాలి ఉండెను. అయినను స్వామి ముందుకు నడుచుటను విరమింపడు. ఎటనైనను మార్గము లభించననేది ఆశ స్వామికి ముందుకు నడువ ఉత్సాహమొసంగెను. అట్లు కొంత దూరము నడిచి ఒక భయంకర స్థలమునకు చేరెను. నలువైపుల పర్వతములు గుట్టలు తక్క మరియొండు కనిపింపదయ్యెను. కాని ఆ స్థానమున మానవ నివాస చిహ్నం లేవు స్వామికి గోచరించెను. అక్కడ ఏం కనిపించినాయి స్వామీజీకి? ఏం కనిపించినాయి అక్కడ? మానవ నివాస చిహ్నములు కనిపించినది. అర్థమైందా? ఇక స్వామీజీకి కొంత అంటే స్వామీజీ ఏం భయపడుట లేదు, అది కూడా మనం తెలుసుకోవాలి. సరేనా? కొంచెం అట్లే ముందుకు పోగా సమీపమున మినుకు మినుకుమని ప్రకాశించు దీపములు కొన్ని స్వామికి దృష్టి గోచరములై
స్వాగతము వసంగుచున్న ఓయనట్టుగా తోచెను. స్వామి కుటీరములను సమీపించెను. అట ఒక జలధార చూడనయ్యెను. స్వామి ఒక విశాల వృక్షము కింద పడుకొని నిద్రాదేవి ఒడిలో మైపర్చెను. ప్రాతకాలమున నేచి కాలకృత్యములు తీర్చుకొని నది జలముతో శరీరమున గల గాయములను కడుక్కొనెను. తదుపరి సంధ్య ఉపాసనకు ఆసీనుడై కాబోవుచుండగా గోవులను గొర్రెలను గుంపులుగా వెన్నాడుచు కొందరు స్త్రీలు పురుషులు బాలబాలికలు స్వామి చుట్టూ చేరిరి. వారిలో ఒక వృద్ధుడు ముందుకు వచ్చి, అయ్యా, మీరెక్కడి నుండి వచ్చితిరి, ఎక్కడికి వెళ్ళుదురు అని అడిగాను. స్వామి అందులకు, నేను కాశీ నుండి వచ్చుచున్నాను, నర్మదా నది స్రోతస్సును చూడబోవుచున్నాను అని సమాధానం చెప్పెను. ఆ మాటలు చెప్పి స్వామి సమాధి నిమగ్నుడయ్యెను. వారును తమ పనులపై వెళ్ళిరి. కొంత తడువైన తర్వాత ఆ కుటీర వాసులకు ముఖ్య వ్యక్తి పర్వతవాసుల ఇరువురును వెంట నిండుకొని వచ్చి స్వామిని తమ కుటీరమునకు రమ్మని ప్రార్థించెను. స్వామి వారి మూర్తి పూజకులుగా గుర్తించి వారి ప్రార్థనకు అంగీకరింపడయ్యే. భోజన విషయం అడగగా స్వామి, నేను ప్రస్తుతం అన్నం తినుటలేదు, పాలు త్రాగి కాలము గడుపుచున్నాను అనెను. అది విని ఆ ముఖ్యుడు స్వామి కమండలపు నిండునట్లు పాలు తీసుకొని వచ్చి స్వామికి ఇచ్చెను. స్వామి ఆ దుగ్ధమును గ్రహించి, ఆ పౌరముఖ్యుడు రాత్రి సమయమున అగ్ని వెలిగించి స్వామికి రక్షణ వసంగవలసిందని చెప్పి ఇరువురు వ్యక్తులనట నియమించి పోయెను. స్వామి ఆ రాత్రి యందు గాఢ నిద్రను పొంది ఉషాకాలమున లేచి సంధ్యోపాసనాదులు ముగించుకొని యాత్ర కొనసాగిస్తున్నాడు. దయానంద స్వామి ఒక పర్యాయము శివరావు పాండేతో ఇట్లనెను, నేను పర్యటించినప్పుడు యాత్రలో 4-5 దినములు కూడా భోజనము లభించేది కాదు. ఏమన్నాడు? 4-5 రోజులు కూడా స్వామీజీ తినకుండా ఉండేవారంట. ఆకలి బాధ మిక్కుటముగా ఉండేది, ఎందుకంటే మంచి వయసులో ఉన్నాడు కదా. కానీ భోజనము ఎవరిని యాచింపరాదని నియమం ఉండేది. ఒకటి, నేను క్షుధా పీడితుడై అన్న సమయమున ఒక వ్యక్తి నాతో భోజన విషయంలో గూర్చి ప్రస్తావించెను. నేను అతనిని వెంట భోజనము కొరకే అతని గృహమునకు వెళ్ళి తిని అతడిచ్చిన పేలపిండిని గ్రహించి తృప్తుడైతిని. అనంతరము అతడు తన పుత్ర వధువు కోడలు భూతాక్రాంతయ్యున్నదనియు ఆమెను బాగు చేయుడనియు నన్ను ప్రార్థించెను. అంతటా నేను అతనితో అతని కోడలున్న గదికి వెళ్ళి ఆమెకు ఆ దుడ్డకర్రను చూపించి తిని అతడు ఇంకేమైనను చేయుడని ప్రార్థించెను. నేను అతనితో నా దుడ్డకర్ర చూడగానే భూతం పోవునని చెప్పి తిని వాస్తవమున అట్లే జరిగెను. ఆమె స్వస్థ అయినది. ఈ గృహస్థుడు నాకెంతయో కృతజ్ఞతను వెల్లడించినాడు. నాకతడు మిక్కిలి సేవ చేసినాడు. తదుపరి స్వామి యాత్ర చేయుచు సంధ్యా సమయమున ఒక గృహము చేరి అట బస చేసెను. ఆ గృహము భూతవాసమని ప్రసిద్ధ మగుటచే అందెవరు నివసింపకుండిరి. స్వామి అది తెలుసుకొని దానిని అంగీకరింపక ఆ రాత్రియు అంటే అంతయు అందే నివసించారు. గ్రామస్తులు అక్కడ వద్దని చెప్పిన స్వామీజీ ఎక్కడ నిద్రపోయాడు? ఆ భూత మందిరంలోనే నిద్రపోయాడు. ఇక విక్రమ సంవత్సరం కార్తీక మాసము లేక మార్గశిర మాసము ఉండెను. ఇక్కడనే స్వామి వ్రాసిన ఆత్మచరిత్ర సమాప్తమయ్యెను. ఇక్కడ ఇంకా స్వామీజీ యొక్క ఆత్మచరిత్ర సమాప్తమైంది. తర్వాత స్వామి ఏమి చేసెనో ఎక్కడికేగెనో ఏమీయు వ్రాయలేదు. కానీ ఇది మాత్రం నిశ్చితం, నిర్వివాదమును నర్మదా స్రోతస్సును తిలకించుటకు ఇన్ని కష్టములు వహించి ఇన్ని దుర్గర మారణ్యములు దాటి వచ్చిన స్వామి నర్మదా స్రోతస్సును చేరక వెనుదిరిగి ఉండేననియు మా నమ్మకం. నర్మదా దర్శనము తర్వాత స్వామి విక్రమ సంవత్సరం 1913 నుండి 1917 వరకు ఎక్కడ ఉండెనో ఏమి చేసినో ఎవరికి కూడా తెలియదు. వారి జీవితము అంతా అజ్ఞాత సమయముగా ఉండెను. కానీ స్వామి ఆ కాలమున భారతదేశమునకు సంబంధించిన ప్రథమ స్వాతంత్ర సంగ్రామ సైనికుల తిరుగుబాటు క్రీస్తు శకం 1857న పాల్గొని ఉండునని పలువురు చారిత్రకులు అభిప్రాయపడుచున్నారు. ఇందులకు తగిన నిదర్శనములు కొన్ని ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయానంద స్వామి భారతదేశ స్వాతంత్రము కొరకు 1857లో భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వముతో యుద్ధము ప్రారంభించివే. ఆ సంగ్రామము సిపాయిల తిరుగుబాటుతో మొదలయ్యను. ఆ సంగ్రామముతో మహర్షి దయానంద స్వామికి సంబంధం ఉన్నట్లు
పృథ్వీ సింగ్ మొహతా విద్యాలంకారచే రచింపబడిన హమారా రాజస్థాన్ అను గ్రంథమున ఈ విషయము తెలిసినది. మహర్షి దయానంద స్వామి 1855 అంటే 1855 1857 హిమాలయ పర్వతమున భ్రమింపడ్. అప్పుడు స్వామి శంకరాచార్య స్థాపిత జ్యోతిర్మఠమునకు కూడా వెళ్ళియుండిరి. జ్యోతిర్మఠ మఠాధిపతి అయిన స్వామి విద్వాంసుడగు పూర్ణానంద స్వామికి శిష్యుడు. అతడు దయానంద స్వామికి పూర్ణానంద స్వామి దగ్గర విద్యాభ్యాసము చేయ సలహనించెను. దయానంద స్వామి హిమాలయ పరిభ్రమణము ముగించుకొని గంగా తీరమున తిరుగుచు పూర్ణానంద స్వామిని దర్శించెను. పూర్ణానంద స్వామి 110 సంవత్సరాల వృద్ధుడు. ఎంత? 110 సంవత్సరాల వృద్ధుడంట. కావున తాను శిక్ష నొసంగ తగిన స్థితిలో లేనని చెప్పి తన శిష్యుడు విరజానంద స్వామి మథురలో ఉన్నాడనియు అతని దగ్గర విద్యాభ్యాసము చేయవలసినదనియు దయానందునకు చెప్పెను. ఎవరు చెప్పారు దయానంద సరస్వతికి? ఎవరు చెప్తున్నారు? విద్యానంద స్వాముల వారి చిరునామా అతని వయసు ఎంత? 110 సంవత్సరముల. ఇక ఆ సమయమున విక్రమ సంవత్సరం 1912 క్రీస్తకం 1856 దయానంద స్వామి విరజానంద స్వామి దర్శనము చేసుకొనెను. దయానంద స్వామి విక్రమ సంవత్సరం 1913లోనే తన అధ్యయనము సాగించవలసి వాడే ఉండెను. కాని అట్లు చేయడయ్యే కారణమేమన అప్పుడు స్వామి కాన్పూర్ సమీప ప్రాంతమున పర్యటించుచుండెను. ఆ స్థానము నానాగోడు పంతుని ప్రముఖ క్షేత్రం. భీషణ క్రాంతి జరుగుతున్నదని స్వామి దయానందునికి తెలియను. దయానంద స్వామి దేశభక్తుడు కావున అతను ఆ క్రాంతితో ఎట్లు సంబంధము లేకుండను. అందువలన అతని అధ్యయనమునకు విఘ్నము వాటిల్లెను. నెక్స్ట్, నాడు జనులు ప్రోత్సహించుటలో సాధువులు సన్యాసులు మిక్కిలిగా తోడుపొరడి. దయానందుని వంటి దేశభక్తునకు ఇంతకంటే మంచి తరుణం మరి ఏది ఉండేది కాదు. దయానంద స్వామి 7-8 మాసములోనే హిమాలయ యాత్ర పూర్తి చేసుకొనెను. 3 మాసములు శివపురి అందే గడిపెను. 2 మాసములు కాలము కేదార ఘట్టమున గంగాగిరితో గడిపెను. చాలా దినములు జోషి మఠము విద్వాంసులతో సన్యాసులతో యోగులతో గడిపెను. ఇట్టి తీవ్రగామి అయిన దయానంద స్వామి నిష్కారణముగా కాన్పూర్ పరిసరాలలో 5 సంవత్సరములు వ్యర్థముగా ఏల గడుపును. తన అధ్యయనమునకు ఏల విఘ్నము వాటిల్లవచ్చును. నిశ్చయముగా ఆ కాలమున స్వామి జనులను స్వాతంత్ర సంగ్రామమునకు ఉద్యుక్తులను చేయుటలో గడిపియుండును అని మనం తెలుసుకొనవలయును. ఇక విక్రమ సంవత్సరము 1912లో పలువురు వ్యక్తులు దయానంద స్వామి నానాజీకి సహచరుడుగా ఉన్నట్లు ఎరుగుదురు. ఎవరైతే మొట్టమొదటి అంటే 1857లో ఉందో అప్పుడు ఆ నానాజీకి అనుచరుడుగా ఉన్నాడంట, అంటే సహచరుడుగా ఉన్నాడు. విరోధులు ఆంగ్లేయులు ఉత్తేజింపజేయుటకు స్వామి నానాజీ సహచరుడు విషయమును ప్రచారమునర్చిరి. అప్పటి స్వాతంత్ర సంగ్రామము జరిగి 7 సంవత్సరంలో గడిచియుండెను. అందువలననే దేశమున ఎందరో వ్యక్తులు స్వాతంత్ర సంగ్రామమున స్వామి పనిచేసి ఉన్నట్లు ఎరిగిన వారుండిరి. ఇక దయానంద స్వామి 1913 కార్తీక మాసములో నర్మదా స్రోతస్సును చూచుటకు చండాలగడు నుండి బయలుదేరెను. స్రోతస్సులు అక్కడ నుండి 200 క్రోసుల దూరము నుండెను. దయానందుని వంటి తీవ్రగామికి ఆ దూరము 15 దినముల కంటే ఎక్కువ దినములు పట్టి ఉండదు. కావున 1913 నుండి 1917 వరకు స్వామీజీ ఎక్కడ గడిపారు అంటే స్వాతంత్ర సమరయోధం అని అనుకోవాలి. ఇక దయానంద మహర్షి 1936 అంటే విక్రమ సంవత్సరం తీసుకోండి. ఆ 1937 మధ్యలో తన జీవన విశేషములను కొన్నింటిని లిఖించి ఉండెను. ఆ ఘటనలు 1914 వరకు మాత్రమే మనలను చేర్చును. స్వామి తన జీవిత కథను తదుపరి వ్రాయలేదు. అనగా 1914, 15, 16 సంవత్సరములో తాను ఏమి చేసినదియు స్వామి ఎక్కడ కూడా చెప్పడు. ఇక పూనాల వ్యాఖ్యానం చేసినప్పుడు తాను ఎవరైనా అంటే మీరు 1914 నుంచి 16 వరకు ఏమి చేశారో చెప్పమంటే స్వామీజీ మౌనంగా ఉన్నాడంట. ఇక సత్యద ప్రకాశమునందును కూడా అందలి మూర్తులు ఆంగ్లేయులు తమ భుషుండి తోపులతో భగ్నము చేయుటకు
ఆ భాషేరు వీరుల వీధును వర్ణించుట చూతుము. అంటే సతత ప్రకాశంలో ఒక చోట రాశాడు, దాన్ని బట్టి స్వామీజీ క్రాంతికారిగా కూడా గడిపినట్టుగా మనం అంచనా వెయ్యాలి. కానీ స్వామీజీ ఎందుకు ఆ విషయాలను బయట పెట్టలేదు. ఇక విక్రమ సంవత్సరము 1914లో తోపులతో ఆంగ్లేయులు దేవాలయములను అందలి విగ్రహములను భగ్నం చేసిరి కదా. నాడు మూర్తులు ఎక్కడికి పోయినవి? భాగేర్ జనులు తమ వీరతను ప్రకటించి శత్రువులందరినో తూనుమాడిరి. కానీ మూర్తులు ఒక చిన్న ఈగనైనను చంపలేకపోయినవి కదా. శ్రీకృష్ణుడు వంటి వాడెవడైనా అటనున్న ఆ ఆంగ్లేయుల మాటలు సాగియుండేడివా? ఇవి దయానందుని యొక్క వాక్యములు. అనగా అంటే దయానందుడు అంతవరకు విగ్రహారాధనని పెద్దగా తీవ్రంగా ఖండించేవాడు కాదు. ఎప్పుడైతే ఆ మూర్తులని ఆంగ్లేయులు ఆ విధంగా పగలగొడుతున్నా అక్కడ మనం ఎదురు తిరగకపోయేసరికి కూడా దయానందునికి ఏంటి మూర్తి పూజ మీద ఆస్థ పోయింది. ముందు ఎప్పుడు పోయింది దయానందునికి మూర్తి పూజ మీద శ్రద్ధ? మొదటిసారి ఎప్పుడు పోయింది? శివరాత్రి పర్వములో. ఇప్పుడు సెకండ్ టైం, రెండవసారి ఎప్పుడు బలపడింది? రెండవసారి మూర్తి పూజ మీద దేవాలయాలు పగలగొడుతున్నా ఈ దేవాలయాల నుంచి ఎటువంటి శక్తి అగ్గుపడకపోయేసరికి దయానందునికి మూర్తి పూజ మీద ఆస్థ ఏమైంది? తొలగిపోయింది. మనము ఈ రెండవ ఘట్టాన్ని కూడా చాలా ఎక్కువగా విస్తరింపజేయాలి. అర్థమైందా? శివరాత్రి జాగరణతో పాటు ఆంగ్లేయులు మందిరాలను కూలగొడుతున్నా అక్కడ ఎటువంటి పరిణామము మందిరం నుంచి రాకపోయేసరికి కూడా దయానందునికి ఆ జడత్వం మీద ఆస్థ పోయిందని మనం తెలుసుకోవాలి. సరేనా? మహర్షి ఈ వాక్యములో అట్టి ఆంగ్లేయుల దినచర్యను తెలుపుచున్నవి. దీనిని బట్టి ఆంగ్లేయుల యొక్క దినచర్య స్వామికి పూర్తిగా తెలియనని మనం తెలుసుకొనవలయును. సరేనా? దయానంద స్వామి తన గురువైన విర్జానంద స్వామితో అప్పుడప్పుడు ఏకాంతమున వార్తాలాపము చేయుచుండేది వాడు. ఇది మధ్యలో రాశారు, మనం అది హిస్టరీలోకి వెళ్ళొద్దు ఇప్పుడే. సరేనా? విర్జానంద స్వామికి ఇంకను ప్రేషిష్యులు ఇతరుండిరి. కానీ దయానంద స్వామితో మాట్లాడినప్పుడు గురువు మిగిలిన శిష్యుల నట నుండి దయానందుడు విర్జానందుల వారు మాట్లాడుకునేటప్పుడు స్వామీజీ వాళ్ళ గురువు గారు ఏం చేసేవారు? మిగతా వాళ్ళని అక్కడ ఉండనిచ్చేవారు కాదంట. వీళ్ళిద్దరు అంత రహస్యంగా మాట్లాడుకునేవారంట. అర్థమైందా? ఇక మహర్షి దయానంద స్వామి రచిత గ్రంథములలో దేశ స్వాతంత్రేచ్ఛ దానికి సంబంధించిన ప్రేరణయు అడుగడుగున చూస్తాం. అంటే స్వామీజీకి దేశం స్వాతంత్రం రావాలి, ఎందుకంటే మనం సతత ప్రకాశంలో కూడా చదువుతాం. ఒకసారి ఆంగ్లేయులు మేము మీ దేశాన్ని చక్కగా పరిపాలిస్తున్నాం కదా, మీరెందుకు స్వాతంత్రాన్ని కోరుతారంటే అప్పుడు కూడా స్వామీజీ ఒక మాట అన్నారు. ఏమన్నారు? మీరు ఎంత సంపన్నమైన రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పటికీ కూడా సవతి తల్లి పెట్టిన భోజనము అంత మాధుర్యం ఇవ్వదు కదా. ఎంత జన్మనిచ్చిన తల్లి పెట్టినప్పుడు ప్రేమ కలుగుతుందో అంత సవతి తల్లి అనగా జన్మనిచ్చిన తల్లి ఆవకాయ అన్నం పెట్టినా అదొక శక్తి వస్తుంది. కానీ సవతి తల్లి ఏంటి మంచి ఆవు పాలల్లో సుగంధ బాస్మతి బియ్యము మేవలు వేసి ఎంతో మంచిగా చేసిన ఆమె సవతి తల్లి అనిపిస్తుంది. అటులనే ఓ ఆంగ్లేయులారా, మీరు ఎంత చక్కగా ఈ దేశాన్ని పరిపాలించినప్పటికీ కూడా మాకు సవతి తల్లి ఒడిలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది అంటాడు. కాబట్టి దీన్ని బట్టి స్వామి దయానందుల వారు స్వాతంత్రాన్ని కూడా కోరుకునేవారని మనం గమనించాలి. ఇక ఓ ప్రభు, నీవు వరుణవు, సర్వోత్కృష్టుడవు కావున మాకు పరరాజ్యము, పరవిద్య, పరనీతి అంటే నీవు మాకు మేమెన్నుకునే రాజ్యాన్ని ఇవ్వు, మేమే ఈ రాజ్యాన్ని పరిపాలించుకోగలగాలి, అటువంటి శక్తినివ్వు అని స్వామీజీ కోరుకునేవాడు. కాబట్టి దీన్ని బట్టి కూడా వారికి స్వాతంత్రం రావాలనే అభిలాష ఎక్కువ ఉండేదని మనం తెలుసుకోవాలి. అర్థమైందా? ఆ ప్రచారం ఒనర్చు సమయమున దయానంద మహర్షి క్షత్రియులకు స్వాతంత్రము కూర్చియు, స్వదేశ భక్తి కూర్చియు, స్వదేశ వస్తు ప్రయోగమును కూర్చియు కూడా ఉపదేశించువాడు. ఏంటి? మనం దేశాన్ని ఆర్థికంగా వృద్ధి చెయ్యాలి అంటే మనం స్వదేశీ వస్తువులనే వాడాలనేది స్వామీజీ యొక్క ముఖ్య ఉద్దేశం.
ఇక మహర్షి దయానంద స్వామికి శిష్యుడైన శ్యామ్జీ కృష్ణ వర్మ కూడా స్వాతంత్ర అగ్నిని సదా ప్రజ్వలించుచుండేది. అనగా శ్యామ్జీ కృష్ణ వర్మ దయానందుని యొక్క అనుయాయ శిష్యుడు. మరి అతను అంత గొప్పవాడయ్యాడంటే అది స్వామీజీ వల్లనే. అలాగే మహర్షి శిష్యుడైన కృష్ణ సింహుని సుపుత్రుడు కేసరి సింహుడు ఈ క్షేత్రమున మహత్వపూర్ణ కార్యము చేసి ఉన్నాడు. ఎవరు? కృష్ణ సింహుని యొక్క పుత్రుడు కేసరి సింహుడు. కాబట్టి స్వామీజీ రాజస్థాన్ లో ఆ స్వాతంత్రం రావడానికి పోరాడమని ప్రేరణ కేసరి గారికి ఇచ్చారని మనం గమనించాలి. ఇక ఆంగ్లేయుల ప్రభుత్వము మహర్షి కార్యకలాపములను గుర్తించి గుప్తచరులను కూడా స్వామీజీ వెంట పంపుచుండేటిదంట. మహర్షికి విషము తినిపించడం కూడా ఆంగ్లేయుల కుట్ర ఉన్నదని మనకు తెలుసు. అనగా పైన వర్ణించిన ఈ సంఘటనల్ని కూడా మనకేమి తెలియజేస్తున్నవి అంటే స్వామీజీ మోక్షగామియే కాదు, స్వాతంత్రాన్ని కూడా కోరుకున్నటువంటి వ్యక్తి అని మనం తెలుసుకోవాలి. ఇక 1913-14వ సంవత్సరంలో అతను మొత్తం కంప్లీట్ గా అనగా 1913 నుంచి 1900 ఇక్కడ మనం విక్రమ సంవత్సరం తీసుకోవాలి 16 వరకు స్వామీజీ దేశం కోసం పోరాడు. ఇక విక్రమ సంవత్సరం 1917లో అంటే అప్పుడు దాదాపు స్వామీజీకి 36వ సంవత్సరం వచ్చేసింది. ఇక గురు చరణాల యందు ప్రవేశించబోతాడు. అది మళ్ళీ క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.